హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం గురించి అలాగే కాశీ క్షేత్ర ఆవిర్భావం గురించి చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మన భారతదేశంలో ఉన్న క్షేత్రాల్లో అత్యంత విశిష్టమైనది వారణాసి. ఈ వారణాసినే కాశీ అని కూడా పిలుస్తారు. కాశీ అవిముక్త క్షేత్రము. ముక్తము అంటే విడిచిపెట్టుట, అవిముక్తము అంటే ఎప్పటికీ విడిచిపెట్టని క్షేత్రం అని అర్థం. ఈశ్వరుడు సర్వకాలముయందు ఆ క్షేత్రంను విడిచిపెట్టడు. ఒకవేళ ఎవరైనా క్షేత్రం విడిచిపెట్టు అని వరం కోరుకుంటే శరీరం కనపడకుండా అదృశ్య రూపంలో ఉంటాడు. కాశీలో శరీరం విడిచిపెట్టినవారు అంటే కాశీలో సహజ మరణం పొందినవారు మాత్రమే శాశ్వతమైనటువంటి ముక్తిని పొందుతారు. ఇలా అనేక విషయాలు ఉన్న ఈ కారణం చేత ఈ క్షేత్రమును అవిముక్త క్షేత్రము అంటారు. ఇప్పుడు మనం కాశీ క్షేత్రం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అలాగే ఆ క్షేత్రం యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. పూర్వం పార్వతీదేవి ఈ వారణాసి ఎలా ఆవిర్భవించింది అని శివుడిని అడిగింది. అప్పుడు శివుడు పార్వతీదేవికి సమాధానం చెప్తున్న వంకతో సకల జనుల కొరకు ఈ విధంగా వివరించారు. అది సృష్టి ఆరంభ కాలం. ఎక్కడా పగలు లేదు, రాత్రి లేదు, జీవులు లేరు. కాబట్టి జీవాత్మ పరమాత్మ అనే భేదం కూడా లేదు. ఎక్కడా నక్షత్రాలు లేవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, ముల్లోకాలు లేవు, కటిక చీకటి తప్ప అసలు ఏమీ లేదు. అప్పుడు శివుడు తన మూడవ నేత్రం తెరవగానే ఒక అపూర్వమైన జ్యోతి వచ్చింది. ఆ కాంతి ప్రకాశించిన ప్రదేశమంతా ఒక మహానగరంగా ఆవిర్భవించింది. మహాకాంతి స్వరూపంగా ప్రకాశించిన స్థలం కనుక కాశీ అన్నారు. ఆ మహాకాంతి చూస్తూ ఉండగానే ఒక మహా అద్భుత నగరంగా మరియు మహావైశాల్యంతో కూడినటువంటి నగరంగా మారిపోయింది. అంత పెద్ద నగరాన్ని భూదేవి భరించలేదు కనుక శివుడు ఆ నగరాన్ని కుచింపచేశాడు. పరమేశ్వరుడు కాశీ నగరాన్ని సృష్టించిన తరువాత శివుడు తన ఎడమ భాగం నుంచి నీలవర్ణంలో 4 భుజాలు కలిగిన ఒక మహాత్ముడిని సృష్టించాడు. అతడు పుట్టగానే పరమేశ్వర, నా కర్తవ్యం ఏమిటి అని అనగా, ఈ రోజు నుంచి నువ్వు కాశీకి పోషకుడివి అన్నారు. నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు కనుక నువ్వు విష్ణువు అని పిలువబడతావు అని శివుడు పలికాడు. తదనంతరం విష్ణువు ఇంతటి కాశీ నగరాన్ని పోషించాలంటే దానికి ఎంతో తపోశక్తి కావాలి కనుక కాశీలో ఒక మంచి స్థలం చూసుకుని తపస్సు చేయాలని భావించి తన చక్రంతో ఒక మడుగు తవ్వాడు. చక్రము ద్వారా ఏర్పడిన తీర్థం కనుక చక్ర తీర్థముగా పిలువబడుతుంది. శ్రీమన్నారాయణ తన శ్రమ జలాన్ని ఆ చక్రతీర్థంలో నింపారు. తదనంతరం అత్యంత నిష్ఠతో విష్ణువు మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకుని శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై ఒక్కసారిగా తాండవం చేశాడు. ఆనందంతో తలను ఊపాడు. ఊపగానే కుడి చెవి నుండి పోగు ఊడి కింద పడింది. అలా పడిన ప్రదేశమే మణికర్ణిక ఘాట్ అని పిలువబడుతుంది. తదనంతరం శివుడు విష్ణువు యొక్క తపస్సుకు మెచ్చి, సమస్త లోకాలను పరిపాలించే శక్తి నీకిస్తున్నాను, భక్తులను అనుగ్రహించి పోషించి కాపాడు అని పలికాడు. అంతేకాకుండా లక్ష్మీదేవిని సృష్టించి శ్రీ మహావిష్ణువుకు పట్టాభిషేకం కూడా చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తనకు దర్శనం ఇచ్చిన ఈ కాశీలో జ్యోతిర్లింగా వెలవాలని కోరగా అందుకు శివుడు సరేనని కోటి దివ్యకాంతులలో దగదగా వెలిగిపోతూ జ్యోతిర్లింగంగా వెలిశాడు. అప్పుడు శివుడు ఈ లింగం భూమి మీదకు వచ్చిన మొట్టమొదటి లింగం అని, ఇది విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా పిలువబడుతుందని, అలాగే పార్వతీదేవి అన్నపూర్ణ మరియు విశాలాక్షిగా 2 రూపాలతో ఇక్కడ కొలువై ఉంటుందని, తాము ఈ వారణాసిలో కలియుగాంతం వరకు కొలువై ప్రజలను అనుగ్రహిస్తామని వరమిచ్చాడు. కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో ఉంది. ఈ క్షేత్రం చేరుకోవడానికి బస్సు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా వారణాసి కంటోన్మెంట్ స్టేషన్కి కానీ కాశీ రైల్వే స్టేషన్కి కానీ చేరుకుని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి చేరుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్స్ బయట ఆటోలు, క్యాబ్లు ఉంటాయి, కానీ ప్రైస్ మటుకి కొంచెం ఎక్కువే ఉంటుంది. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్తో కనుక వెళ్తే బయట షేర్ ఆటోలు ఉంటాయి, ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. ఈజీగా తక్కువ ఖర్చుతో టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగే మీరు ఫ్యామిలీతో కనుక వెళ్తే ఊబర్ లేదా ర్యాపిడో ద్వారా ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకుని వెళ్ళండి. అలాగే ఫ్లైట్ జర్నీ చేయాలనుకునే వాళ్ళు
మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా వారణాసి ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి చేరుకోవచ్చు. దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 2:30 నుంచి రాత్రి 11 వరకు టెంపుల్ ఓపెన్ చేసే ఉంటుంది. అలాగే మీరు దర్శనం టికెట్స్ ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే టెంపుల్ బయట దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు, అక్కడైనా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.